హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మష్రూమ్ మసాలాను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మష్రూమ్ బాగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్నాక మష్రూమ్ని స్మాల్ పీసెస్లా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకోవాలి. బాగా క్లీన్ చేసుకున్న మష్రూమ్ని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని మిక్సీ జార్లోకి తీసుకొని పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్నాక మష్రూమ్లోకి యాడ్ చేయాలి. మష్రూమ్లోకి అదంతా యాడ్ చేశాక కొంచెం పెరుగు, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాక కొంచెం రెడ్ చిల్లీ, టర్మరిక్, జీరా అండ్ ధనియా పౌడర్, సబ్జీ మసాలా, సాల్ట్ యాడ్ చేసుకుని కొరియండర్ లీవ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. అది బాగా కలుపుకొని కొంచెం కస్తూరి మేతిని కూడా యాడ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మసాలా కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టి జీరా అండ్ తేజ్పత్తా వేసి అది కొంచెం వేడయ్యాక పక్కన పెట్టుకున్న మష్రూమ్ని యాడ్ చేసుకుని ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. మష్రూమ్ బాగా ఫ్రై అయ్యాక బాగా ఫ్రై చేసుకోవాలి. అందులో కొంచెం టమాటా పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకొని ఫ్రై చేసుకున్నాక బటర్ ఆప్షనల్ ఫ్రెండ్స్, మీకు నచ్చితే వేసుకోవచ్చు. బాగా కలుపుకున్నాక అంతే ఫ్రెండ్స్, మష్రూమ్ మసాలా రెడీ అయిపోయింది. కొంచెం కొరియండర్ కూడా యాడ్ చేసుకుంటే అంతే, మష్రూమ్ మసాలా రెడీ అయిపోయినట్టే. దీన్ని రోటీకి రైస్లోకి తీసుకొని తింటే చాలా బాగుంటుంది.